నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ముంబైకి చెందిన దాదారావు బిల్హోర్ 3 ఏళ్ల క్రితం రోడ్డు మీదున్న గొయ్యి కారణంగా 16 ఏళ్ల కుమారుని కోల్పోయాడు. ఇలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు అనే ఉద్దేశంతో ముంబై నగర వ్యాప్తంగా ఉన్న రోడ్ల మీద సుమారుగా 556 గుంతలను పూడ్చాడు. 2015 జూలై 28వ రోజున దాదారావు కుమారుడు ప్రకాష్ ముంబైలోని జోగేశ్వర్ విక్రోలి లింక్ రోడ్డులో వర్షం నీటితో నిండిపోయింది. అయితే కనబడకుండా ఉన్న గొయ్యి మీదుగా వెళ్లడంతో ప్రమాదం జరిగి మృతి చెందాడు. రోడ్డు మీదున్న గొయ్యి తన కుమారుడిని పొట్టను పెట్టుకోవడానికి జీర్ణించుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితి మరే కుటుంబానికి రాకూడదు అనే ఉద్దేశంతో పాట్ హోల్స్ ద్వారా జరిగే ప్రమాదాలను నివారించేందుకు రోడ్డు మీద ఉన్న గుంతలను పూడ్చేందుకు పూనుకున్నాడు. తన కొడుకు విషయంలో జరిగిన ఈ ఘటన మరెవరికి జరగకూడదని దాదారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇండియాలో గుంతలు లేని రహదారులుగా మార్చేంత వరకు పనిచేస్తూనే ఉంటానని హామీ ఇచ్చాడు. కనీసం దేశవ్యాప్తంగా 1 లక్ష మంది రోడ్డు మీద ఉన్న గుంతలను పూడ్చితే పాట్ హోల్స్ ద్వారా జరిగే ప్రమాదాలు ఒకటి కూడా ఉండవని చెప్పుకోవచ్చాడు దాదారావు. నగర ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రహదారులను బాగు చేస్తున్నప్పుడు బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మరియు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మరియు ఇతర అధికారులు కళ్లు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంబంధిత అధికారులు ప్రజలతో కలిసి పనిచేసి సమస్యను పరిష్కరించాలని దాదారావు చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైన మొదట్లో ముంబై నగర వ్యాప్తంగా 6 మంది కేవలం రోడ్డు మీద ఉన్న గుంతల కారణంగానే మరణించారు. రాష్ట్రంలో మరియు నగరంలో రోడ్డు మీద గుంతల వల్ల ప్రజలు ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మహారాష్ట్ర నవనిర్మాణ సేన సభ్యులు నిరసన తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.